సార్ మీ పేరు? కోటేశ్వరరావు అండి. సార్ నమస్తే. ఏం లేదు సార్, రీసెంట్గా లైక్ ఇప్పుడు దసరాకి కానీ వినాయక చవితి కానీ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా సార్, మన మేజర్ ఫెస్టివల్స్, హిందూ ఫెస్టివల్స్. సో ఇలాంటి ఫెస్టివల్స్లో మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. అంటే మన విగ్రహాల పైన దారులు జరగడం, సో విరగొట్టడం, సో ఇలాంటివి ఏమైనా చూసారా సార్ మీరు రీసెంట్గా? చూశానండి. రీసెంట్గా మన హైదరాబాద్లోనే ముత్యాలం టెంపుల్ ఒకటి ఒక ఆగంతకుడు వెళ్ళి కాలుతో అమ్మవారిని తనడం, తర్వాత ముస్లిం కుర్రోళ్ళు ఎవరో కొంతమంది చెప్పుతో ఆంజనేయ స్వామి బొమ్మని కొట్టడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ జరుగుతున్నది కూడా ఏంటంటే, ఎక్కడైతే మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో లేదో అలాంటి ప్రభుత్వాలు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నాయేమో అని చెప్పేసిన అనుమానం ప్రజల్లో చాలా తీవ్రంగా ఉంది. అందులో వీటి మీద యాక్షన్ తీసుకోకపోవడం అనేది కూడా ఒక రకంగా అనుమానాలు రేకెత్తిస్తుంది. మన రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండి మరి ఇలాంటి ఆ దారుణాలు జరుగుతున్నాయి, మరి ఇలాంటి సీఎం గారి దృష్టికి వెళ్ళలేదా? వెళ్ళినా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఆయన భయపడుతున్నాడా? మరి మొన్నటి వరకు ఏది మజ్లీస్తో మాకు ఎటువంటి సంబంధాలు లేవు, మజ్లీస్ కూడా మాకు ఒక రకంగా మాకు ఇది శత్రువు లాంటి పార్టీ అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఈ రోజున మజ్లీస్ని ఎంటేసుకొని తిరగడం, పాత బస్తీల్లో విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఫేవర్గా నిర్ణయాలు తీసుకోవడం, ఇప్పుడు ఇలాంటి గుళ్ళ మీద ఇలాంటి దారుణాలు జరిగినా సరే దానికి రెస్పాండ్ అవ్వకపోవడం, ఇదే మూసీ నది మీద వెళ్ళి అంత తీవ్రంగా చేస్తున్న వ్యక్తి మరి దేవాలయాల మీద విగ్రహాల మీద జరుగుతున్నప్పుడు మరి స్పందించకపోవడానికి కారణం భయపడుతున్నాడా ముఖ్యమంత్రి మజ్లీస్ కోసం? ట్రూ సార్, ట్రూ. మీరు అన్నదైతే 100% ట్రూ. ఒకవేళ అంటే ఇప్పుడు ఈ దారుణాలు ఎక్కడైతే అవుతున్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, సో వీటిని ఆపగలరా? కాంగ్రెస్ పార్టీకి ఇదైతే ఖచ్చితంగా చేతగాని పనేనండి. అది ఈ రోజు నుంచి జరుగుతుంది కాదు, గత 65 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి భారతదేశాన్ని ఒక రకంగా ముస్లిం దేశంగా చేయడం కోసం మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. మనకి ఆ రోజు స్వతంత్రం వచ్చిన టైంలో మహా అయితే 5% 6% ఎడ్యుకేషన్ ఉన్న ఆ టైంలో నిజంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసి కారాగారాల్లో మగ్గిపోయి అలాంటి వాళ్ళు ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళ చరిత్రను కూడా వక్రీకరించి ఎవరైతే దేశం కోసం కాకుండా ప్రచారం కోసం నిలబడ్డారో వాళ్ళని హిస్టరీలో గొప్ప నాయకుల కింద క్రియేట్ చేసి ఆ రోజు నుంచి హిందూ దేవతల మీద లేదంటే హిందువులకి అగైనెస్ట్గా చట్టాలు తయారు చేసి తీసుకొచ్చి ఇలాంటివన్నీ కూడా బలవంతంగా ఒక రకంగా ఏంటంటే మనల్ని హిందూ ఎవరైతే ఉన్నారో హిందూ సోదరులని తొక్కేయడం కోసం కూడా వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు చాలా ఉన్నాయి. అవన్నీ చాలా వరకు జనాలకి తెలియట్లేదు. అవన్నీ మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మారుస్తుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మెయిన్ దాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎక్కడైతే ఉందో ఇప్పుడు వాటిని వాళ్ళు విశృంఖలు అన్నమాట. ఇప్పుడు వీటిని బహిర్గతం చేస్తున్నారు. వాళ్ళు ఏవైతే తీసుకొచ్చిన చట్టాలు నేను మారుస్తుంటే వాళ్ళు తట్టుకోలేక వీళ్ళ ప్రభుత్వాలు ఎక్కడైతే నడుస్తున్నాయో ఆ ప్రభుత్వాలు చేస్తున్న అకృత్యాల వెనక వీళ్ళు కూడా ఉన్నారేమో అని చెప్పేసి అనుమానాలు అయితే బలంగా ఉన్నాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.